ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అలాగే ఓజీ మోర్ టీషర్ట్స్ కావాలంటే స్క్రీన్ మీద ప్రొడక్ట్స్ను క్లిక్ చేయండి. పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ని వినాయక చవితి సందర్భంగా నార్త్ అమెరికాలో 2 థియేటర్స్లో ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినీమార్ట్ డల్లాస్ ఎక్స్టీ అండ్ ఐమాక్స్ థియేటర్లో ఏకంగా 38 షోస్ని షెడ్యూల్ చేశారు. ఈ షోస్ నుండే ఏకంగా 70,000కు పైగా డాలర్లు వచ్చాయి. దాదాపుగా 3,500కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అదేవిధంగా ఆస్టిన్లో 2 షోస్కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని మొదలుపెట్టగా అవి కూడా అమ్ముడుపోయాయి. మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టిన 2 థియేటర్స్ నుండి కొద్ది గంటల్లోనే ఈ చిత్రానికి 85,000కు పైగా డాలర్లు వచ్చాయి. ఈ రేంజ్ ట్రెండ్ కల్కి, దేవర మరియు పుష్ప 2 చిత్రాలకు కూడా లేవని తెలుస్తుంది. దేవర చిత్రానికి ఆరంభంలో 19 లొకేషన్స్లో 52 షోస్ను షెడ్యూల్ చేస్తే వాటి నుండి 70,000 డాలర్లు వచ్చాయి. అదేవిధంగా కల్కికి 100కు పైగా షెడ్యూల్ చేయగా ఆరంభంలో 68,000 డాలర్స్ వచ్చాయి. అదేవిధంగా పుష్ప 2 మూవీకి 65,000 డాలర్స్ వచ్చాయి. కానీ ఓజీ చిత్రానికి కేవలం 2 థియేటర్స్ నుండే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే 29వ తారీఖున పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు లోపు ఈ చిత్రానికి 500,000కి పైగా డాలర్లు వస్తాయని, అదే రేంజ్ ఊపును కొనసాగిస్తే ముందుకు పోతే ఖచ్చితంగా కల్కి చిత్రం సాధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ 3.9 మిలియన్ల ప్రీమియర్ షోస్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కల్కి, దేవర చిత్రాలకు నార్త్ అమెరికా వ్యాప్తంగా ఐమాక్స్ షోస్ భారీగా షెడ్యూల్ అయ్యాయి. కానీ ఓజీ చిత్రానికి ఐమాక్స్ షోస్ షెడ్యూల్ అవ్వడం ప్రస్తుతానికి అయితే అనుమానమే అంటున్నారు మేకర్స్. దీని మీద పూర్తి స్థాయి సమాచారం సెప్టెంబర్ 10 లోపు వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఐమాక్స్ షోస్ కూడా షెడ్యూల్ చేసి ఓజీ చిత్రం ఆల్ టైమ్ రికార్డు ఖచ్చితంగా నెలకొల్పుతుందని తెలుస్తుంది.